ఇదేంటిది మిలిటరీ పైన బొక్కలు వేసేసారా? దైత్యం వెళ్ళిపోయింది. ఇక మన జెండా ఎలా ఎగరేసినా అడిగేవాడు లేడు. లేకపోతే రోజు ఈ బాత్రూమ్ టెన్షన్ తో పాటు జెండా టెన్షన్ ఒకటి. ఇప్పుడు జెండా తలకిందులుగా పెట్టచ్చు, ఇదేంటిది ఈ నీగ్రోడ్ నన్ను పిలుస్తున్నాడు. కొంపతీసి నన్ను కానీ నెల్సన్ మండలి అనుకున్నాడా? కాదు, మనల్ని అడవి జరగా గుర్తించి వాళ్ళ దేశంలో జరగబోయే జాతరకి మనల్ని ముఖ్య అతిథిగా పిలుద్దాం అనుకున్నాడేమో. కరెంటు స్తంభాన్ని తారు పూసినట్టు ఈడి పెరచలాంటి ఇలా కొట్టి చచ్చాడేంటి? నువ్వు నవ్వుతావేటయ్యా? మరి వాళ్ళ జాతీయ జెండాను అడ్డదిడ్డంగా దున్నపోతులన్నీ ఈపు మీద వేసుకుని అవమానిస్తాను కొట్టడా? ఇంతకీ ఆ జెండా గుర్తు నా ఈపు మీద ఎలా అంటుకుంది? ఆ బెంచ్ మీద జెండా గుర్తు ఎందుకు చావాలి? అది తడిగా ఎందుకు చావాలి? నేను దాని మీద ఎందుకు కూర్చొని చావాలి? అది నాకే ఎందుకు అంటుకొని చావాలి? ఇది ఈడే ఎందుకు చూసి చావాలి? నన్నే నా పంచ ఆ కర్రోడు కొట్టాడు కారణం ఉంది. ఈడెందుకు కొట్టాడు? ఆ నల్లోడు జెండా నడ్డి మీద వేసుకున్నావు, ఈ తెల్లోడు జెండా ముడ్డి మీద వేసుకున్నావు. మరి కొట్టరేంటి? ఏంటి తల్లి, నా చెడ్డీ మీద కానీ నీ జెండా ఉందా? 10 మంది తిరిగే పబ్లిక్ పార్క్ లో ఇలా కేబుల్ వెళ్లాడేసుకుని అండర్ వేర్ తో తిరుగుతావా? సిగ్గులేదు నీకు? కేబుల్ అంటే ఇదే అనుకున్నారా? సచ్చినోడా, అడవి పందిలా ఉన్నావు. చెడ్డీలో తిరగడానికి నీకు సిగ్గుగా లేదు? నీ చిమ్మడిపోను సచ్చినోడా. చెడ్డీతో తిరుగుతుంటే ఆడిగిలు ఎమ్మడిపడి కొడుతున్నారు. చెడ్డీతో తిరగడం తప్ప. అయితే ఎందుకు ఇది ఇప్పేస్తాను. అమ్మయ్యా, దుర్ముహూర్తం దాటిపోయింది. ఇక పాఠం ప్రారంభించుకుందామా? క్లాస్ ఇంకో 10 నిమిషాల్లో అయిపోద్ది అనగానే పాఠం స్టార్ట్ చేద్దాం అంటాడు. చాప్టర్ పేరు చెప్పగానే బెల్ కొడతారు, జై హింద్ అంటాడు. ఎప్పుడు ఉండేదేగా. ఈ రోజు పాఠం అభిజ్ఞాన శాకుంతలం. ఈ అభిజ్ఞాన శాకుంతలంలో అరే ఎవడో నా బొమ్మ వేసింది. హాయ్ జాను. హాయ్. నువ్వా? యా. ఏంటి ఇలా వచ్చావు? అప్పుడే ఎగ్జామ్ రాసేసావా? రాద్దాం అనుకున్నా, రానిస్తేగా. కాపీయా? నువ్వు అసలు ఇక నెక్స్ట్ మార్చే. అసలే జాను 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 అందరు కొట్టవా? ఎందుకు? ఆ ఇంటర్నెట్ దగ్గర కూర్చొని నీ కోతి ముఖతో జల్సా చేయడానికా? నా దగ్గర లేవు. మర్యాదగా అడిగాను, ఇచ్చావా? సరే. లేకపోతే అరే అవుదాంలో క్లాస్మేట్ పిలిచాడు. పిలుస్తున్నాడు. ఎవడు రావడు? దుష్యంతుడు సార్. వెరీ గుడ్, సరిగ్గా గుర్తు చేసావు. వెరీ బిగినింగ్ ఆఫ్ ది చాప్టర్, అధ్యాయం ఆరంభంలో దుష్యంతుడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ 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 నేను ఫారెస్ట్కి వెళ్తాను అన్నాడంట. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అన్నాడంట. లేదు 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 నేను ఫారెస్ట్కి వెళ్ళి లేవని చెప్పాను కదా. వీళ్ళు నీ దగ్గర డబ్బులు లేవంటే నమ్మాలి. ఎలా బయటికి తెప్పిస్తానో చూడు. అదే స్పీడ్ తో దుష్యంతుడు ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యాడో లేదో ఒక లేడీ చెంగు చెంగు చెంగుమని ఎగురుకుంటూ వచ్చింది. లేడీ అంటే అలా నవ్వుతున్నారేంటి? ఇంగ్లీష్ లేడీ కాదమ్మా, తెలుగు లేడీ. అప్పుడు అంబుల పొదిలో నుంచి బాణాన్ని ఇలా తీసి గురి పెట్టబోయాడు. లాగాడు, బాణం రాలా. ఏంటబ్బా రాలేదని మళ్ళీ లాగాడు. ఇలా రాలా, మళ్ళీ లాగాడు, రాలా. లాగుతున్నాడు, ఇక లాగాడు, అయినా రాలా. మళ్ళీ లాగాడు. బాణంలోంచి చేయొచ్చింది కానీ బాణం రాలా. కానీ బాణం అక్కడే ఉంది. ఇదేమిటి? జారిపోయిన బాణం మళ్ళీ ఎత్తుకుందని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు, ఇరుక్కోను లేదు. అయినా లాగాడు, రాలా. లాగాడు, రాలా. ఆ బలవంతుడు కదా, గట్టిగా పట్టుకు లాగాడు, అయినా రాలా. చూడు కొట్టమ్మా. నా జాను గురించి నాకు తెలీదా? దీంతో సహా చిన్నప్పుడు 5వ క్లాస్ జైలుతో సహా తీసుకుంది 10,120 రూపాయల 20 పైసలు. అమ్మా, నా బతుకు తగలయ్యా. నేను కావాలని మీద పడతానమ్మా. అదేదో యాక్సిడెంట్ గా పడ్డాను తల్లి. నేను ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేస్తాను. వద్దమ్మా. ఎందుకమ్మా ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేయటం? మొన్నే నాకు మ్యాథ్స్ సెటిల్ అయిందండి. అయితే నన్ను ఏం చేయమంటావమ్మా? నేనేమన్నా చేయడానికి పని చేశానా? అవుదాంలో వస్తాను. ఓకే బాయ్. ఈ సుబ్రహ్మణ్యం గారి క్లాస్ లోకి ఎప్పుడు వచ్చాడు? దుర్ముహూర్తం దాటాక సార్. అయితే ఖచ్చితంగా వీడి పని అయి ఉంటుంది. ఆ మాట నమ్మమ్మ. చర్చిలో పెళ్ళేంటే? శైలు దేనికైనా ఒప్పుకుంటానంది కానీ
మంగళసూత్రం కడితే మాత్రం చేతులు తీసేస్తానందిట. దేవత ఇలాంటి త్యాగం ఎవరు చేస్తారే? ఊరుకో ఊరుకో. ఎందుకు ఏడుస్తున్నావు? ఇదంతా ఉత్తుత్తి పెళ్ళే, అంతా ఉళక్. పెద్దవాళ్ళకి తెలియకుండా చేసుకుంటున్నారా? పాపం ఇలాంటప్పుడే అమ్మ పక్కనుంటే బాగుండు అనిపిస్తుంది. ఊరుకోమ్మా, ఓ పిల్లాడో పుడితే అన్ని సర్దుకుంటాయి. తను పెళ్లి కూతురు. మరి ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తోంది? తను నేను ప్రేమించుకున్నాం, తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు. ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదు? సాక్ష్యం లేదు, సాక్షి సంతకం పెట్టడానికి వేరే వాళ్ళు దొరక్క. ఓ జీసస్. God bless you, my children. మిస్ నీలిమ, సత్యనారాయణను ఇతనిని భర్తగా పొందటం నీకు అంగీకారమేనా? వాట్? I do. ఓకే. నీలిమను ఈమెను భారీగా పొందటం నీకు అంగీకారమేనా? శైలు, ఆవిడెందుకు అరుస్తోంది? ఏడుస్తుంది. ఆనందంతోనా బాధతోనా? భయంతో. అసలు ఎవరా అమ్మాయి? ఫ్రెండా నైబరా? లవర్. ఈ విషయం నీకు తెలుసా? తను ఒప్పించింది. ఉంగరాలు తెచ్చారా? తీసుకురా. అవి మార్చుకొని ఇంకెప్పుడు నాకు కనిపించకండి. దేవుడు జతపరచిన దానిని మనుష్యుడు వేరుపరచకూడదని ప్రభు వారితో చెప్పాను. ఉంగరాలు మార్చుకోండి. సిస్టర్, నాకు కొంచెం అమృతాంజనం పంపించండి. ఏమిటి చూస్తున్నారో మార్చుకోండి. Now I declare you man and wife. నువ్వు ఏడవకు. You may kiss the bride. No! ఎవరిని పడితే వాడని కాదు బాబు, పెళ్లి కూతుర్ని మాత్రమే ముద్దు పెట్టుకోవాలి. రండి బాబు రండి, ఈ వీరబాబు గారడి చూడండి. ఇందులో మాయ లేదు, మోసం లేదు, దగా లేదు. నేను గాని ఒక వీలగాన్ని వేశానంటే బంతి పువ్వు కాస్త బంగారం అవుతుంది, మట్టి కాస్త మల్లె పువ్వు అవుతుంది. రే పండు, హే గురు, చూపిద్దామా మన విద్యలో? హే గురు. ఒక తల్లికి గాని, ఒక తండ్రికి గాని, ఒక అన్నకు గాని, ఒక చెల్లికి గాని, ఒక బిడ్డకు గాని నేను చేసే మనవి ఏమిటంటే, నేను డబ్బు కోసం ఈ ఆట పెట్టలేదండి. నాకు ఆస్తి లేక కాదు, ఐశ్వర్యము లేక కాదు, పుట్టుకు లేక. హాస్యము, వీడి మాటలు నమ్మకండి. నేను ఇప్పుడొక ఏల వేసి ఆట మొదలు పెడతాను, మీరంతా చప్పట్లు కొట్టండి. వీడి కళ్ళకి ఈ గుడ్డ కడతానండి, వీడి మీద దుప్పటి కప్పుతానండి. అప్పుడు వీడి కళ్ళు కనపడతాయా? కనపడకపోయినా ఒక అయ్యగారి జేబులో ఏముందో, ఒక అమ్మగారి కొప్పులో ఏముందో వీడు చెబుతాడండి. చప్పట్లు కొట్టండి. ఎవరి జేబులో ఏముందో నాకేం తెలుసని? నీ బొంద. నేను ఒక అయ్యగారి జేబులో ఏముందంటే పెన్నని చెప్పు, అదే ఒక బాబు గారి జేబులో ఏముందంటే పర్సన్ చెప్పరా? చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నీకు కనిపిస్తుందా? పైన ఏముంది? ఆకాశం. కింద ఏముంది? భూమి. ఎలా చెప్పగలిగావు? తావీజ్ మహిమ. అయ్యగారి జేబులో ఏముంది? పెన్ను. ఎలా చెప్పగలిగావు? తావీజ్ మహిమ. శబాష్. బాబు గారి జేబులో ఏముంది? ఎలా చెప్పగలిగావు? తావీజ్ మహిమ. శబాష్. అమ్మగారి కొప్పులో ఏముంది? అమ్మగారి కొప్పులో ఏముంది? కళ్ళజోడు. హాస్యము, మళ్ళీ హాస్యము. ఎరా ఎద్దవా, కొప్పులో కళ్ళజోడేట్రా? పూలుంటాయని మాత్రం తెలీదా? మరి నువ్వు చెప్పలేదుగా. ఇప్పుడు చెప్తున్నాను, సరిగ్గా చెప్పు. ఒరే పండు, హే గురు, ఇప్పుడు చెప్పు, అమ్మగారి నుదుటన ఏముంది? పువ్వులు. హాస్యమే. ఇప్పుడు ఒక తోలుబొమ్మలాటకి వెళ్ళామనుకోండి, ఒక కేతిగాడు ఉంటాడు. అదే ఒక సినిమాకి వెళ్ళామనుకోండి, ఒక హాస్యగాడు ఉంటాడు. వీడిని కూడా హాస్యం కోసమే పెట్టుకున్నాను అనమాట. ఇక చూడండి, ఇప్పుడు నేను చేస్తాను గజకర్ణ గోకర్ణ టక్కు టమారా గారడీ విద్య. ఒరే పండు, ఆ బుట్టలు రెండు ఇలా పట్ట. గురు.
అరే పండు, హై గురు, ఈ బుట్టలో ఏముంది? ఏం లేదు గురు. అందరూ చూడండి, ఈ బుట్టలో ఏమీ లేదు. ఇప్పుడు నేను ఈ బుట్టలో కూర్చుంటాను. ఒక్క నిమిషం అయిన తర్వాత ఇందులో ఏముంటుందో చూడండి. హై గురు, హై గురు, హై గురు, గురు, గురు. గురు, ఎక్కడికి వెళ్ళిపోయావు గురు? ఇంత చిన్న వయసులోనే పైకి వెళ్ళిపోయావా? గాల్లో కలిసిపోయావా గురు? వీరబాబు, వీరబాబు, గురు, గురు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.